ఇప్పుడు గత గవర్నమెంటు వైసీపీ గవర్నమెంట్ చేసినటువంటి అరాచకాలు దుష్ప్రచారాలు అన్నీ కావు. ఈ రాష్ట్రంలో వాళ్ళు చేయనటువంటి పాపాలు చెప్పుకుంటే మనకే సిగ్గుచేటు. అటువంటి పాపాలు గవర్నమెంట్ ఎట్లో మన దేవుని దయ వల్ల గవర్నమెంట్ పడిపోయింది కాబట్టి ఆ పాపాలన్నిటినీ మన ఇప్పుడున్న గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటి మన రాష్ట్రాన్ని మంచిగా సుపరిపాలన అందిస్తూ అన్నిటినీ పథకాలు అందిస్తూ ప్రజలకైతేనేమి రైతులకైతేనేమి దేవాలయాలు అయితేనేమి పవిత్రతను కాపాడుకుంటూ చేస్తూ ఏదో ముందుకు సాగుతున్నారు. అయినా కూడా వైసీపీ వాళ్ళకు ఇంకా వాళ్ళకి బుద్ధి రాలేదు కావచ్చు. ఈ దేవాలయాల గురించి కల్తీ నెయ్యి వచ్చిందని చెప్తే కూడా మళ్ళీ దాన్ని బుకాయిస్తూ హెరిటేజ్ మీద మరియు అసెంబ్లీకి బూట్ కాళ్ళతో చెప్పుల కాళ్ళతో ఫోటో వేసుకొని బుకాయించడం జరుగుతుంది. కనుక మీరు ఎన్ని కుతుక్తులు ముందిన చంద్రబాబు నాయుడుకి పరిపాలన అనేటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టబోతున్నాడు. మేము వస్తామని మళ్ళీ ఇదొకటి బుకాయింపు. వచ్చేది ఏముంది, 175 అన్నారు, 175కి 11 వచ్చింది. వచ్చేది కళ. అందుకే మీరు ఏదో మంచిగా రాష్ట్రాన్ని సలహా ఇచ్చి మా సీఎం గారికి మా ఎమ్మెల్యేలకి సలహా ఇచ్చి మన రాష్ట్రాన్ని అధోగతి కాకుండా చూస్తే మీకు ఇంత పుణ్యమన్న దక్కుతుంది. మళ్ళీ అది కూడా లేనట్లు చేసుకునే విధంగా మీరు చేస్తున్నారంటే మరి నెక్స్ట్ 10-15 సంవత్సరాలు మళ్ళీ వచ్చేటువంటి గవర్నమెంట్ మీ చేతిలో లేదు, అంతా ప్రజల చేతిలో ఉంది. ప్రజలంతా గమనిస్తున్నారు. మా నాయకులంతా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. కనుక మీ వైసీపీ గవర్నమెంట్కి ఇంకా ముందు భవిష్యత్తు తరాలు కష్టమే. ఏదో మంచి నాడుకు నడుచుకొని పుణ్యసార్థకమన్నా చేసుకుంటారని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.